దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి చేరి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. వాక్యం చెప్పబడుతుండగా వాక్య ప్రకారంగా మా ఆత్మీయ జీవితంను కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రిలారా. మరి ప్రిలారా, ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. మరి పిల్లరా, ఈరోజు అంశము కాలము సంకుచితమై ఉన్నది అనే అంశము నేర్చుకున్నాం. ఈ అంశమును మరి నేర్చుకుంటూ మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుందాం పిల్లారా. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగుదాం పిల్లారా. మరి సంఘానికి వచ్చిన మనమందరము సిద్ధంగా ఉన్నామా? వాక్యం నేర్చుకుందాం పిల్లారా. మరి ఈరోజు ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి కాలము సంకుచితమై ఉన్నది పిల్లారా. మరి ఈరోజు మరి కాలాన్ని చూస్తే మరి ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం పిల్లారా. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. మరి పరిస్థితులన్నీ మరి ఇంతకుముందు ఉన్నట్లుగా లేవు. పరిస్థితులన్నీ ఎప్పుడు ఏమవుతుందో అన్న భయం అనే భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం పిల్లారా. మరి రెడ్ జోన్లో ఉన్నాము మనం ఇప్పుడు ప్రస్తుతం. రెడ్ జోన్లో ఉన్నాము పిల్లారా. మరి కాలంను బట్టి చూస్తే పిల్లారా, కాలమును బట్టి చూస్తే దేవుడు మరి సృష్టించిన వాటిలో ప్రతి ఒక్కటి మనం ఆలోచన చేస్తే దేవుడు నియమించిన కాలంలో అన్నీ మరి పనిచేస్తున్నాయి. సూర్యుడు ఉదయాన్నే వస్తున్నాడు, సాయంకాలంలో అస్తమిస్తున్నాడు. ప్రతి ఒక్కటి గాలి వీస్తున్నది. అన్నీ ప్రకృతిలో ఉన్నాయి. అన్నిటినీ మనం పరిశీలన చేస్తే అన్నీ పనిచేస్తూనే ఉన్నాయి. అన్నిటికీ ఒక సమయం అనేది ఉన్నది. ఆ సమయం వస్తున్నాయి, మరి ఆ సమయం కాగానే అస్తమిస్తూనే ఉన్నాయి. మనం ఆలోచన చేసినట్లయితే అన్ని కాలంలో ఉన్నాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే కాలాలన్నీ చూస్తూ ఉంటే అన్నీ సకాలంలో అన్నీ పనిచేస్తున్నాయి. ఏ కాలంలో వచ్చేది ఆ కాలంలోనే మరి ఫలాలు వస్తున్నాయి, మరి ఫలాలు భుజిస్తున్నాము. అన్నీ మరి మనం చూస్తూనే ఉన్నాము, అన్నీ వస్తూనే ఉన్నాయి, అన్నీ అనుభవిస్తూనే ఉన్నాము. మరి మన కాలం ఏంటి? మన కాలము మరి ఎక్కడి నుండి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము? మనం ఆలోచన చేసినట్లయితే, మనల్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనం ఈరోజు ఆలోచన చేస్తే ఒక మనిషి తయారు చేసిన ఒక వస్తువును ఒక కాలం అనేది 2 సంవత్సరాలు గ్యారంటీ అని అంటున్నాడు. మరి ఆ కాలం అనేది నిర్ణయించే స్థితిలో ఉన్నాము. కానీ మరి మనము వెళ్ళిపోయే కాలం అనేది ఎప్పుడు అంటే, ఈ శరీరము నుంచి ఈ ఆత్మ బయటకు వెళ్ళిపోయే కాలము మరి ఎప్పుడు అంటే, ఆ కాలం అనేది మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాము. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, దేవుడు సృజించిన వాటినన్నింటినీ గురించి మనము ఆలోచన చేస్తే పిల్లరా, అన్నిటికీ కాలము మరి అన్ని దాని కాలంలో అన్నీ పనిచేస్తున్నాయి. మరి మన కాలంను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ శరీరంలో నుంచి ఈ ఆత్మ వెళ్ళిపోతే ఎప్పుడు వెళ్ళిపోతుందో అనేది మనకు తెలియదు. మనం ఆలోచన చేసినట్లయితే, ఎక్కడికైనా మనం ప్రయాణం వెళ్తే, ఒక రైలు ప్రయాణమో బస్సు ప్రయాణమో వెళ్తే మనం ఎక్కిన ప్రయాణము బస్సు ప్రయాణం మనం వెళ్ళినట్లయితే మనం ఏ స్టేజీలో మనము దిగాలో మనకు తెలుస్తుంది. రైలు ప్రయాణం అయితే నెక్స్ట్ స్టేజీ మనకు వస్తుంది. ఆ సమయానికి మనము మన సామాన్లన్నీ మనము ముంగటి తీసుకొని వచ్చి మనము దిగిపోతాం. కానీ మరి మన కాలం ఎప్పుడు అనేది మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాము.
నీది ఏ లోకము? నీవు నేను అంటున్నామే, మనం ఏ లోకం నుంచి ఏ లోకానికి వచ్చాము? ఎందుకు వచ్చాము? ఈ లోకానికి ఎందుకు వచ్చాము? మరి తిరిగి వెళ్ళిపోవాలే పిల్లారా. మరి నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిస్తున్నాడు. నరులారా తిరిగి రండి అంటే మనం ఈ శరీరానికి అతకపోయి శరీర సుఖాల కోసం ఈ శరీరంలో ఉండి అన్నిటినీ అనుభవించాలని మరి శరీరం కోసమే ఆలోచన చేస్తూ ఈ శరీరం కోసమే కష్టపడుతున్నాం పిల్లారా. మనం ఆలోచన చేస్తే మనమై ఉన్న ఈ ఆత్మను గురించి మనం ఆలోచన చేస్తున్నామా? చూడండి పిల్లరా, మనమై ఉన్న ఆత్మను గురించి ఏమైనా పనిచేస్తున్నామా? మనం పనిచేస్తున్నామే. ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు దేనికోసం పనిచేస్తున్నామంటే ఈ శరీరం కోసం. ఈ శరీరం కోసం పిల్లరా, ఈ శరీరము సుఖాలు అనుభవించడానికి, ఈ శరీరంలో ఉన్న మరి భోగాలను అనుభవించడానికి ఈ శరీరం కోసమే పనిచేస్తున్నాము. మనమై ఉన్న ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ శరీరంలో కొంతకాలం ఎందుకు ఉంటుంది, మరి ఈ శరీరం విడిచిపెట్టిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం ఆలోచన చేస్తున్నామంటే మరి ఆత్మను గురించి ఆలోచన చేయట్లేదు పిల్లరా. మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు కష్టపడుతున్నాము, సంపాదించుకుంటున్నాము, మరి సంపాదించుకొని అన్నీ కూడబెట్టుకుంటున్నాము, బిల్డింగులు కట్టుకుంటున్నాము, మరి అంతస్తులు సంపాదించుకుంటున్నామే. మరి ఈ శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోతే రాంగేం తేలేము, పొంగేం కొండవలేం పిల్లరా. రాంగేమని తెచ్చామా? ఏమి తేలేదు. మరి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? ఏమి తీసుకెళ్ళలేము. ఇది ఒక యథార్థమైన పరిస్థితి. ఈ పరిస్థితిని మనకు అర్థం కాకుండా మనం శరీరం కోసమే ఆలోచన చేస్తున్నాం పిల్లరా. మరి ఈరోజు చూస్తూ ఉంటే మరి అనేకమైన దారుణాలు, ఎప్పుడు ఏమవుతుందో అన్న పరిస్థితిలో యుద్ధాలు, కలహాలు, మనుషులలో ప్రేమ లేని పరిస్థితిలో ఉన్నాం పిల్లరా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే కాలము సంకుచితమై ఉన్నది. అందుకోసమే నీకు రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. మనమైన ఈ ఆత్మ మరి ఎక్కడి నుండి వచ్చింది? ఒక లోకం నుంచి వచ్చాము. ఈ లోకానికి యాత్రికులము మనము. యాత్ర, ఈ ఆత్మీయ ప్రయాణము, పరలోక ప్రయాణము. పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చాము. ఈ భూలోకంలో మనము చేస్తున్న పరిస్థితిని బట్టి మరి పరలోకం వెళ్ళాలా, మరి నిత్య నరకానికి వెళ్ళాలా అనే పరిస్థితి మనం ముంగటున్నది పిల్లారా. మరి మనం ఆలోచిస్తున్నామా? ఆలోచన చేయాలి. కాలము సంకుచితమై ఉన్నది. అందుకోసమే దేవుడు నరులారా తిరిగి రండి అని చెప్తున్నాడు పిల్లారా. మనం చనిపోతాము అనే భయం అనే పరిస్థితి ఉంటే ఎంత భయపడతాము? చూడండి పిల్లారా, ఈ శరీర సంబంధమైన వాటి కోసమే మనము ఈ శరీర వలయంలోనే, శరీర మాయలోనే ఉండిపోయాము. కానీ ఈ శరీరము విడిచిపెళ్ళిపోయిన తర్వాత ఒక మహాలోకం ఉన్నది. ఆ మహాలోకం వెళ్ళాలంటే ఈ భూమి మీద ఏం చేయాలి? మనం ఎక్కడి వారము, ఎందుకు వచ్చాము, ఏం చేశాము? మరి దేవుడు ఉన్నాడో, మన అందరి ఆత్మలకు కన్నతండ్రి అయిన దేవుడు. ఆ దేవుడి నుండి మనందరము దేవుని పిల్లలము. దేవుని పిల్లలమైన మనం ఏం చేస్తున్నాము అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనల్ని మనమే సంస్కరించుకుంటాము. అందుకోసమే పిల్లరా, మన అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుని పిల్లలమైన మనం కూడా కుమారులైన దైవములము అని మనకు అర్థమవుతుందా పిల్లారా? ఆ దేవుని నుండి వచ్చిన దేవుని నుండి దేవుని పిల్లలమైన మనము ఎలా ఉండాలి? అందుకోసమే దేవుని ఇంటి వారము. చూడండి, దేవుని ఇంటి వారము, దేవుని కుటుంబము, దేవునికి వారసులము, పరలోక వారసులము. చూడండి పిల్లారా, పరలోక పౌరసత్వం గల వారము. కేవలము ఈ భూమి మీద పరదేశులముగా ఉన్నాము, యాత్రికులముగా ఉన్నాము. ఈ లోకానికి వచ్చాము. ఇప్పుడు మనం వచ్చిన ఈ లోకము చూడండి, ఇప్పుడు వచ్చిన ఈ లోకంలో ఆత్మీయ పరలోక ప్రయాణం జరుగుతున్న పిల్లరా. ఈ పరలోక ప్రయాణంలో మనం ఏం చేస్తున్నాము? మనల్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనము ఈ లోకంలో పరలోక ప్రయాణంలో ఉన్నాము. తిరిగి వెళ్ళిపోవాలి పిల్లరా. ఒక మాట ఆలోచన చేయాలి. యాత్ర ముగించే కాలము ఎప్పుడో నీకు తెలుసా? ఈ యాత్ర ముగించిపోయే కాలం ఎప్పుడో తెలుసా అంటే తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు పిల్లరా. ఎప్పుడు ఏమవుతుంది అనేది తెలియని పరిస్థితిలో ఉన్నాము. అందుకోసమే పిల్లరా, నీవు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అందుకోసమే పిల్లరా, నేడు అనే సమయం ఉండగానే
ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ఎప్పుడు సిద్ధంగా ఉండాలి పిల్లరా. మరి దీనికి కారణం అసలు నీవెవరో తెలుసా అనేది మనం ఆలోచన చేసినట్లయితే, నీవు ఏ లోకం నుండి వచ్చావు, ఈ లోకంకు వచ్చావు నీకు తెలియదు. మర్చిపోయిన పిల్ల, నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు? ఒక లోకం నుండి, పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చావు. ఈ భూలోకంలో మరి ప్రయాణం జరుగుతుంది, పరలోక ప్రయాణం. ఈ పరలోక ప్రయాణం కోసం భూమి మీద ఏ విధంగా మనం జీవిస్తున్నాము ఆలోచన చేస్తున్నామా? మరి ఈ శరీరం కోసం బ్రతుకుదే, ఈ శరీరం కోసం బ్రతుకు బైబిల్ చాలా చక్కగా చెప్తున్నది. ఈ శరీరం కోసము, శరీర మాయలో శరీరానికి ఆశలు కల్పించేవాడు సాతానుడు ఉన్నాడు. ఆ సాతాను మాయలో పడి శరీరము తినుము, తాగుము, సంతోషించము, ఇదే జీవితం అని ఈ శరీరం కోసం జీవిస్తే, బైబిల్ చాలా చక్కగా చెప్తుంది, శరీరం కోసం జీవిస్తే పాతాళం అనేది ఉన్నది. ఆ పాతాళం అనే భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఆ భయంకరమైన పరిస్థితి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే మనమైన ఆత్మ గురించి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మనం మన ఆత్మ కోసం గురించి ఏం చేస్తున్నాము, ఏం కష్టపడుతున్నాము అని ఆలోచిస్తున్నామా? రేపేమి సంభవించిందో నీకు తెలియదు. కాలము సంకుచితమై ఉన్నది. చూడు, ఈ లోక నటన గతించుచున్నది. ఇక చూడండి, ఈ లోక నటన గతించుచున్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అనుకూల సమయము నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని ఆయన చెప్పుచున్నాడు. చూడండి పిల్లరా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో రక్షణ దినము, ఇదే రక్షణ దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వాళ్ళే కాక జ్ఞానుల వాళ్ళే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. చూడండి పిల్లరా, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి మనమైన ఆత్మను గురించి ఆలోచన చేస్తున్నామా? ఈ శరీర మాయలో ఉండి శరీరం కోసమే తినము, తాగము, సంతోషించము, ఇదే జీవితం అని అనుకుంటున్నామా? అలాంటి పరిస్థితిలో ఉంటే మరి శరీరానికి ఆశలు కల్పించేవాడు మరి సాతాను ఉన్నాడు. తినుము, తాగుము, సంతోషించము, ఇదే జీవితం అని నీ జీవితం కాలం అంతా శరీరం కోసం బ్రతకాలని ఆడు నిన్ను ఆశలు కల్పిస్తున్నాడు. అందుకోసమే మనమైన ఆత్మను గురించి ఆలోచన చేయాలి. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిర్లాంటి జీవితం. మనమైన ఆత్మను గురించి మనం ఆలోచన చేస్తున్నామా? ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే పిల్లరా, లేఖనాలు చూసుకుందాం పిల్లరా. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 29వ వచనంలో మనం ఆలోచన చేసినట్టే కాలము సంకుచితమై ఉన్నదట. అందుకోసమే పిల్లరా, కొరింథీ సంఘంలో మరి పౌలు గారు మాట్లాడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 29వ వచనము, సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది. ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్య లేనట్లును ఉండాలంటున్నాడు. చూడండి, కాలము సంకుచితమై ఉన్నది. ఎప్పుడు ఏమవుతుందో అనే ఆ పరిస్థితిలో ఉన్నాము. మనసులలో ప్రేమ చల్లారిపోయింది. శరీరం కోసము, శరీర భోగాల కోసము యుద్ధాలు, పోరాటాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీ శరీరంలో కలుగు భోగెచ్చల నుండియే కదా. చూడండి, ఈ నేరాలు, ఘోరాలు ఎందుకోసం అంటే శరీరంలో కలిగే భోగెచ్చల నుండే కలుగుతున్నాయి. అందుకోసమే కాలము సంకుచితమైనది. మనమైన ఆత్మను గురించి ఆలోచన చెయ్యి. ఎక్కడి నుండి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము? ఒకవేళ రేపు ఈ శరీరంలో ఈ ఆత్మ వెళ్ళిపోతే, ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతే మరి యుగ యుగాలు ఆ పరలోకంలో ఉండటానికి మనం పనిచేస్తున్నామా? ఆ పరలోకం అనే ఒక గొప్ప మహాలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చిన ఈ భూమి మీద మనం ఈ శరీరం కోసమే బ్రతికితే పాతాళమనే భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి నుంచి మరి తప్పించుకోవాలంటే మేలుకోవాలి, ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అందుకోసమే కాలము సంకుచితమై ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో మరి చూడండి, ఇంకా కాలం బహు కొంచెమే ఉన్నది. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 37వ వచనంలో రాస్తాం, ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. చూడండి పిల్లరా, కాలం కొంచెమే, సమయం కొంచెమే. అందుకోసమే సమయం అనేది
అందుకోసమే లేఖనం చాలా చక్కగా చెప్తున్నది, రేపేమీ సంభవించునో నీకు తెలియదు, నాకు తెలియదు. అందుకోసమే సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనము త్వరపడదాం పిల్లరా. మరి మనమైన ఈ ఆత్మల గురించి ఆలోచన చేద్దాం. అందుకోసమే మరి యాకోబు రాసిన పత్రికలో లేఖనం చెప్తున్నది, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఎవరంటే న్యాయాధిపతి? దేవుడు ఈ లోకానికి ఒక పని మీదకి పంపించాడు మనల్ని. ఆ పనిని మర్చిపోయాము. మనం శరీరం కోసమే బ్రతుకుతున్నాం. శరీర సంబంధమైన వాటి కోసము, శరీరంలో కలిగే భోగేచ్ఛల గురించి ఆలోచన చేస్తే ఈరోజు ప్రపంచంలో శరీరంలో కలుగు భోగేచ్ఛల నుండి యుద్ధాలు, పోరాటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరినొకరును చంపుకోవడం, ఒకరినొకరు మరి ప్రేమ లేకపోవడం, ఇదంతా శరీరంలో కలిగే భోగెచ్చ. శరీరానికి ఆశలు కల్పించేవాడు సాతాను ఉన్నాడు. సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డమ్మాన్ని చూపిస్తున్నాడు. అదే భయంకరమైన పరిస్థితిలో మరి నేటి ప్రపంచం అంతా ఉన్నది అని చెప్పడంలో మరి అతిశయోక్తి లేదు పిల్లరా. మనం ఆలోచన చేయాలి. అందుకోసమే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం పిల్లరా. ప్రభు రాక సమీపమై ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయాలను స్థిరపరచుకోండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనుగకుడు, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అందుకోసమే ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అందుకోసమే మరి ప్రభు రాక సమీపమై ఉన్నది. మరి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు, మన మరణం వరకు మనమైన ఆత్మను గురించి ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్నామా? ఇంకా మాయలో శరీరం కోసము అన్నీ అనుభవించాలి, అన్నీ కూడబెట్టుకోవాలి అని అనుకుంటున్నామా? ఒక్కసారి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, ఆలోచన చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది. లేఖనం చెప్తుంది పిల్లరా. ఆ లేఖనాలను విని మనం మేల్కోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకున్నట్లయితే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, మిక్కిలి అనుకూల సమయము, రక్షణ దినము. అందుకోసమే ఇకనైనా మనమై ఆత్మను గురించి ఆలోచన చేస్తున్నామా? అయ్యో, ఒకవేళ ఆలోచన చేయకుండా ఈరోజైనా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సహోదరుడా, మరి ఈరోజు మనం ఆలోచన చేస్తున్నామే, మళ్ళా కళ్ళ ముంగట ఎంతోమంది చనిపోతున్నారు. రాంగేం తేలేమో, వాస్తవంగా పోంగేం తీసుకెళ్ళలేదు. మరి మనమైన ఈ ఆత్మ పరలోకం చేరాలంటే, పరలోకంలో నుంచి ఈ భూమికి వచ్చిన మరి పరలోకం వెళ్ళాలంటే ఎలా జీవించాలి? మరి ఏం పని చేస్తున్నాము? ఆత్మను గురించి ఆలోచన చేయాలి. మరి మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోవాలి. మరి కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాటను చదువుకున్నట్లయితే, మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. అందుకోసమే మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది తెలుసుకొనుడి. చూడండి పిల్లరా, పరిస్థితులన్నింటినీ చూస్తూ ఉంటే మరి యేసుక్రీస్తు రెండవ రాకడ సిద్ధంగా ఉన్నది. మరి మన మరణం వరకు, యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు మనము ఆత్మను గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే మీరు సమయాన్ని వృధా చేయదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే చూడండి పిల్లరా, ఈరోజు వాక్యం చదువుకోవాలి. వాక్యం చెప్తున్న ప్రకారంగా ఆత్మీయ స్థితి ఉన్నదా లేదా? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో చదువుకున్నట్లయితే, దీనములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. అజ్ఞానుల వలె కాక మరి ఏమైంది? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. చూడండి పిల్లరా, సమయమును పోనీయక, సమయాన్ని వెళ్ళిపోతుంది, సమయం ఆగిపోదు. మరి చూడండి, సమయము వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమై కాలం వచ్చున్నది.
చూడండి పిల్లరా, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమ కాలం వస్తున్నాయట. మొదటి పేతురు రాసిన పత్రిక 4:17 చూడండి, దేవుని లేదండి. నీవు నేను విశ్వాసం కలిగి విశ్వాస ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో కట్టుకున్నప్పుడు దేవుని ఇల్లు. చూడండి పిల్లరా, మొదటి పేతురు రాసిన పత్రిక 4:17 చదువుకున్నట్లయితే, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమగును. చూడండి పిల్లరా, దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును. దేవుని విమర్శించండి, దేవుని తీర్పు ఆరంభము కాలం వచ్చుతున్నది. అందుకోసమే దేవుని ఇంటి యొద్ద ఆరంభము తీర్పు కాలం వచ్చుతున్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారు, సువార్త తెలియని వారు ఉన్నారు, అంతేమంది, ఎంతోమంది ఉన్నారు. వారి పరిస్థితి ఏమవును అంటున్నాడు. అందుకోసమే మరి పిల్లరా, మనం ఆలోచన చేసుకోవాల్సిన ఎంత అవసరము ఎంతైనా ఉంది. అందుకోసమే ఈ రోజైనా మనం ఆలోచన చేయాలి. కాలము సంకుచితమై ఉన్నది. ఈరోజు పరిస్థితులను చూస్తూ ఉంటే చూడండి, యుద్ధాలు, నేరాలు, ఘోరాలు అన్నీ మనం వింటూ ఉంటే ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయి. పిల్లరా, అమ్మా ఇలా జరిగిపోతుందా, ఇలా అంటే ఏంటి పరిస్థితి అని భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం పిల్లరా. అందుకోసమే మనమే ఆలోచన చేయాలి. మనమై ఉన్న ఆత్మ గురించి మనం ఆలోచన చేస్తున్నామా, ఏదైనా పని చేస్తున్నామా? అలా ఆలోచన చేస్తే పిల్లరా, ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాతానుడు శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమ్మాన్ని చూపెడుతున్నాడు. అందుకోసమే మొదటి శతాబ్దంలో సాతాను మరి సంఘంలో డంప్ అయిపోయాడు. చూడండి పిల్లరా, ఎలా డంప్ అయిపోయాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఈ భ్రష్టత్వం మొదటి శతాబ్దంలోనే సంఘంలోనే ఉన్నట్లు లేఖనాలను బట్టి మనం చదువుకుంటే అర్థమవుతుంది పిల్లరా. మొదటి తీతుకు రాసిన పత్రిక 1:16 చదువుకున్నట్లయితే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. దేవుని ఎరుగుదామని వారు చెప్పుదురు. చూడండి, దేవుని ఎరుగుదామని వారు చెప్పుదురు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సాత్కార్యమందు భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారట. చూడండి, దేవుణ్ణి ఎరుగుదము అంటున్నారట. వారి క్రియల వల్ల వారు ఎలా ఉన్నారట? అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారట. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. ఆయనను ఎరగమన్నట్లుగా వారి పనులు కనపడుతున్నాయట. మొదటి శతాబ్దంలోనే ఇలాంటి పరిస్థితి ఉన్నది పిల్లారా. అందుకోసమే మరి సాతాను డైరెక్ట్గా సంఘంలోనే డంప్ అయిపోయాడు. చూడండి పిల్లరా, ఈరోజు సంఘాలలో ఏ పరిస్థితి చూస్తూ ఉంటే, వాక్యం వింటున్నారు, అవునంటున్నారు, వాక్య ప్రకారంగా మన ఆత్మస్థితిని కట్టుకోవాలి, కానీ మాకంతా తెలుసండి అంటున్నారు. వారి క్రియల వల్ల వారు దేవుణ్ణి ఎరగమన్నట్లున్నారట. చూడండి పిల్లరా. అందుకోసం అలాంటి పరిస్థితిలో సంఘంలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటారట? మరి శిష్యులను తమ వెంట వీడ్చుకొని వెళ్ళే వాళ్ళని వంకర మాటలు పలికేవారు సంఘంలోనే ఉండరట. చూడండి, శిష్యులను ఈడ్చుకొని వెళ్ళాలని. చదువుకుందాం పిల్లరా, అపోస్తల కార్యము 29:30 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. మరి పౌలు గారు చూడండి పిల్లరా, నేను వెడలిపోయిన తర్వాత, చూడండి పిల్లలు, పౌలు గారు ఏమంటాడు? నేను వెళ్ళిపోయి ఉన్న తర్వాత క్రూరమైన తోడులు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరించారు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండి బయలుదేరుతారు. ఈరోజు చూడండి పిల్లరా, సంఘాలలో పరిస్థితి చూస్తూ ఉంటే వంకర మాటలు పలికేవారు ఉన్నారు. మనలో నుండే బయలుదేరుతారని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, అందుకోసమే వాక్యము ఏం చెప్తున్నది? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూసుకోవాలి. మరి ప్రారంభంలో మొదటి శతాబ్దంలో వారు ఏం ప్రకటించారు? ఈరోజు ఏం ప్రకటిస్తున్నారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి అయిన మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. మనం ఆలోచన చేయాలి. ఈరోజు సంఘాలలో పరిస్థితి ఎలా ఉన్నది? దేనికోసం ప్రాకులాడుతున్నారు? మరి సువార్త ప్రకటించవలసిన భారం ప్రతి క్రైస్తవుడి మీద ఉన్నదని ఆలోచన కలిగి ఉన్నామా? ఆలోచన కలిగి ఉండాలి.
అయ్యో సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు పౌలు గారు. సువార్త ప్రకటిస్తున్నారు, ఎన్నో ఇబ్బందుల్లో ఎదుర్కొంటూ అయ్యో సువార్త ప్రకటించకపోయినా నాకు శ్రమ. అందుకోసమే ఆ సువార్త ప్రకటించకపోక మరి శిష్యులను తమ వెంట ఇడుచుకపోవాలని వంకర మాటలు పలికేవారు మీలో నుండి వెళ్ళిపోతారు. అందుకోసమే మరి పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించును, నాకు తెలియను. వారు మందను కనికరించారట. ఎందుకో వారు స్వార్థ ప్రయోజనాల కోసం, వారి మరి స్వప్రయోజనాల కోసము మరి సంఘాన్ని అంత గలిబిలి చేసేవారు ఉన్నారు. వాక్యాన్ని ప్రకటించకుండా, సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించవలసిన భారం మన అందరి మీద ఉన్నది అని ఆలోచించకుండా వంకర మాటలు పలికేవారు ఉన్నారు. ఆ వంకర మాటలు పలికేవారు సంఘం నుండే బయలు వెళ్తారట. చూడండి పిల్లరా, ఇంకా వారు మనలో నుండే బయలు వెళ్ళుదురు. చూడు, మన సంబంధులు కారని ఎప్పుడు అర్థమవుతుంది? వారి క్రియలన వల్ల. దేవుణ్ణి ఎరుగుదామన్నా అంటారు, మాకు తెలుసు అంటారు, కానీ వారి క్రియల వలన మేము దేవుణ్ణి ఎరగమన్నట్లుగా ఉన్నారట. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకుందరు. ఇది ఎప్పుడు రాయబడ్డదని? మొదటి శతాబ్దంలో. చూడండి పిల్లరా, మొదటి శతాబ్దంలో ఇది కడవరి గడియ అని దీని వలన తెలుసుకుందరు. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ మన సంబంధులు కారు. మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపడినట్లు వారు బయలు వెళ్ళిరి. చూడండి పిల్లరా, మరి సంఘంలోనే ఉంటారు, సంఘంలోనే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? భిన్నమైన పరిస్థితులు. దేవునిని ఎరుగుదము అంటారు, కానీ వారి క్రియల వలన మరి దేవుణ్ణి ఎరగమన్నట్లుగా ఉంటారు. మందను కానీ వారు చీల్చేస్తారు. వారు చూడండి పిల్లరా, వారు వంకర మాటలు పలుకుతారట. అందుకోసమే చాలా భయంకరమైన పరిస్థితిలో నేడు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఎలా ఉన్నామో రెడ్ జోన్లో ఉన్నాము. చూడండి పిల్లరా, చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితులు మన ముంగటున్నాయి. వాక్యం చెప్తున్నాము, వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. వాక్యం చెప్పడమే కాదు, వాక్యాన్ని అనుసరించి జీవించి ప్రకటించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మన ఆత్మీయ స్థితిని కట్టుకోవాలి. అందుకోసమే పిల్లరా, మరి చూడండి పిల్లరా, మనం ఆలోచించినట్లయితే ఇంకా చూడండి పిల్లరా, క్రైస్తవులు చలామణి అవుతున్నారు కానీ వారి జీవితంలో ఏం జరుగుతున్నది? అలాంటి పరిస్థితిలో ఉంటున్నారా? అలాంటి పరిస్థితిలో ఉంటే నీ మరణం వరకు, మనందరి మరణం వరకు అలా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు రెండో రాకడ వరకు మార్చుకోవడానికి గొప్ప అవకాశము. ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం, ఇదే మిక్కిలి సమయము, ఇదే రక్షణ దినము. మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. అందుకోసమే పిల్లరా, యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఏమని? చూడండి పిల్లరా, పొలంలో గోధుమలు గురుగులు విత్తాడట. ఆ పొలంలో గోధుమలు విత్తుతుండగా చూడండి పిల్లరా, తెలియని వారు దొంగ వచ్చి గురుగులు విత్తిపోయారట. ఆ గోధుమలను గురించి యేసుక్రీస్తు చాలా చక్కటి ఉపమానం చెప్పాడండి. ఉపమానం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 27-30 వచనాల వరకు చాలా చక్కగా రాయబడ్డది. దాన్ని చదువుకొని ముందుకు సాగుదాం పిల్లరా. అందుకోసమే ఇప్పుడు 27-30 వచనాలు చూడండి పిల్లరా. 27 నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయం 27 నుంచి 30 వచనం వరకు. అప్పుడు ఇంటి యజమానుడు దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయా అని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగింతురు. అందుకోసమే కోతకాలం వరకు రెండు కలిసి
ఎదుగునీయుడి కోతకాలమందు గురుగులను చూడండి, గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పాను. చూడండి పిల్ల, ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు. ఎందుకనియండి, ఒకవేళ మీరు మరి దాన్ని పీకుతారనుకుంటే, మరి గురువులను పీకాలనుకుంటే మరి గోధుమలు పెళ్ళగించే పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితి చేయకుండా రెండింటిని ఎదగనియండి. కోత కోసే సమయంలో గురుగులను కట్టగలిచి మరి అగ్నిలో కాల్చివేయండి, గోధుమలు తీసుకొచ్చి నా కొట్టులో పోయండి అంటున్నాడు. చూడండి పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లే ప్రతి దానికి సమయం కలదు. ప్రసంగి గ్రంథంలో రాయబడ్డది. 1 నుంచి 10వ వచనంలో వరకు చదువుకున్నట్లయితే ప్రతి దానికి సమయం కలదట. ప్రసంగి గ్రంథంలో ప్రతి దానికి సమయం కలదు. చూడండి పిల్లరా, ప్రతి దానికి సమయం కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నంకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, చూడండి, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్ళు పారవేయుటకు, రాళ్ళు కుప్పవేయుటకు, కౌగిలించుకుంట మానుటకు. చూడండి, ప్రతి దానికి సమయం ఉన్నదని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉన్నది పిల్లరా. ప్రతి దానికి సమయం ఉన్నది. అందుకోసమే సమయం కూడా దయ్యానికి తెలిసిపోయింది. దయ్యానికి కూడా సమయం తెలిసిపోయింది, కొంచెమే కాలమని. అందుకోసమే యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఇక్కడికి కూడా వచ్చావా అంటున్నారు. చూడండి పిల్లరా, మరి మనము లేఖనం చదువుకున్నది, కాలం రాకమునుపై మమ్మను బాధించుటకు ఇక్కడికి కూడా వచ్చితివా. చూడండి పిల్లరా, కాలం రాకమునుపు. మత్తయి సువార్త 8:28-29 వచనాల్లో ఆయన అద్దరి నుండి గద్దరేనీయుల దేశమునకు చేరగా దయ్యం పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకెదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనో ఆ మార్గంలో వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలం రాకమునిపై మమ్మను బాధించుటకు ఇక్కడికి కూడా వచ్చితివా. చూడండి పిల్లలు, కాలం రాకమునిపే ఇక్కడికి కూడా వచ్చితివా అని మరి సాతాను దయ్యాలు చెప్తున్నాయి పిల్లరా. కాలము, దానికి కూడా ఒక కాలం అనేది ఉన్నది. ఎప్పుడు చూడండి, జగత్ పునాది వేయబడకమునిపే అపవాదిని మరి బంధించాడు. ఆ బంధించిన అపవాదికి మరి ఆదాము అవ్వలు సృజించిన తర్వాత కొంచెం కాలము మరి అపవాది విడిచిపెట్టబడ్డాడు. కొంచెం కాలం విడిచిపెట్టబడ్డాడు. ఆ విడిచిపెట్టబడ్డప్పుడు చూడండి పిల్లరా, ఆ కాలమును గురించి మనము ఆలోచన చేసినట్టు ప్రకటన గ్రంథంలో రాయబడ్డది 20:30 వచనంలో. ఆ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత ఇక జనములను మోసపరచునట్లుగా అగాధము మూసివేసి దాన్ని ముద్ర వేసెను. అటు పిమ్మట కొంచెం కాలం విడిచిపెట్టబడేను. చూడండి, కొంచెం కాలం విడిచిపెట్టబడ్డాడు. ఆ విడిచిపెట్టబడిన కాలము వాడు ఏం చేస్తున్నాడు, ఆ కాలము కొంచెం కాలమే ఆడికి వాడు తెలిసిపోయింది. చూడండి పిల్ల, అపవాదికి సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై వారు ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. చూడండి పిల్ల, అపవాదికి తెలిసిపోయింది కాలము కొంచెమే అని. వాడు ఏం చేస్తున్నాడు, ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. చూడండి పిల్లరా, సాతానుకు సమయం అనేది తెలిసిపోయింది. మరి మన సమయం తెలుసుకుంటున్నామా? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, అందుకోసమే అపవాది చాలా భయంకరమైన పరిస్థితిలో వాడు ఎవరిని మింగుదురా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. అందుకోసమే మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మరి మనం ఏం చేస్తున్నాం? చూడండి పిల్లరా, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియో సాతాననియో పేరుగల ఆది ఘట సర్పము, చూడండి పిల్లరా, ఆది సర్పము, మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడదోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడిన కనుక అపవాది తనకు సమయమే కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు తిరిగి వచ్చుచున్నాడు అని తెలుసుకోండి. అందుకోసమే అపవాది కాలం కొంచెమే అని తెలిసిపోయింది. అందుకోసమే ఆ కాలంలో వెళ్ళేలా ఎవరు భక్తిగా జీవిస్తున్నారు, ఎవరు వాక్యానుసారంగా జీవిస్తున్నారు, వారికి వల వేయాలి. శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని చూపిస్తాడు.
చూపిస్తే నేను బలమైన ఆత్మ గురించి మనం ఆలోచన లేకుండా శరీరం కోసమే తినాలి, తాగాలి, సంతోషించాలి, ఇదే జీవితం, ఇదే ప్రపంచము అని శరీరం కోసమే జీవించే విధంగా వాడికి సాతానుకు సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్లే భయంకర పరిస్థితిలో నేటి ప్రపంచం ఉన్నది. చూడండి పిల్లరా, మరి చూడండి, శరీరంలో కలిగే భోగచ్చల గురించి యుద్ధాలు, పోరాటాలు, ఒకరినొకరు చంపుకోవటాలు, ఒకరికొకరు ప్రేమతత్వం లేని పరిస్థితిలో నేటి ప్రపంచం ఉన్నది పిల్లరా. అందుకోసమే కాలము సంకుచితమై ఉన్నది, కాలము సంకుచితమైనది. అందుకోసమే సమయము కొంచెమే ఉన్నది. మరి రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితము. మరి మేం చేస్తున్నాం? నేను మనమైన ఆత్మను గురించి ఆలోచిస్తున్నామా? ఓ మహాలోకం నుంచి, ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చిన మనము ఆ పరలోకం అనే ప్రయాణంలో ఉన్నామా? లేకుంటే ఈ భూమి మీదనే అన్నీ అనుభవించి ఈ భూమి మీదనే శరీరం కోసమే అన్నీ అనుభవించాలి, అన్నీ ఇదే జీవితం అని ఈ శరీరం కోసమే ప్రాకులాడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది? దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకానికి పంపించాడు? ఒక్కసారి ఆలోచించండి పిల్లరా. అందుకోసమే మనల్ని మనమే ఆలోచన చేయాలి. మరి మనం ఆలోచన చేస్తే పిల్లరా, ప్రభు యొక్క మహిమను అద్దం వాళ్ళు ప్రతిఫలింపజేయాలి. ఎలా ప్రతిఫలింపజేయాలి? మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు చెప్తాడు. మరి క్రీస్తు ఏం చేశాడు? యేసుక్రీస్తు ఏం చేశాడు? దేవుని పనిని సంపూర్ణం చేశాడండి. అందరూ నిత్య నాశనానికి జోగాడుతున్న వారందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించి ఉండగా ఆ బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి మరి ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడుచుకొని మేము ఇంత పాపం చేసేద్దామా? చూడండి, వారు ఏం చేశారు? మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకున్నారు. క్రీస్తు మహిమను ధరించుకున్న మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నామా? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటిస్తున్నామా? ఆ సువార్తను ప్రకటించాలి. ఆ దేవుని మరి సువార్త పనిలో ఉండాలి. సువార్త పనిలో ఉంటే మరి ఆ దేవుడు ఉండే ఆ లోకం, మహాలోకం, పరలోకం వెళ్ళాలంటే నేను మనమైన ఆత్మల గురించి ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని సువార్తను వినాలి. సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. అనేకులకు సువార్త ప్రకటించవలసిన భారం మన అందరి మీద ఉంది. అందుకోసమే మనల్ని మనమే ఆలోచన చేయాలి. అందుకోసమే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నట్లయితే మనమందరము ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేస్తూ మహిమ నుండి అధిక మహిమకు పొందొచ్చు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి పిల్లలు, మహిమ నుండి అధిక మహిమకు ఎప్పుడు వెళ్తామండి? ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న అనేకులు 1వ శతాబ్దంలో సువార్తను ప్రకటించారు. సువార్త ప్రకటించడమే వారి పని. ఆ మహాలోకం చేరాలంటే సువార్త ప్రకటించాలి. ఆ సువార్త పనిలో ఉండాలి. అనేకులు నిత్య నరకానికి వెళ్తున్న వారందరినీ రక్షించాలంటే సువార్త ద్వారానే. ఆ సువార్త ప్రకటించాలి. సువార్తను విన్నవారు రక్షింపబడతారు, వినని వారికి శిక్ష విధించబడునని లేఖనం చెప్తుంది. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? చూడండి పిల్లల, మనల్ని మనం ఆలోచన చేయాలి. మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురించే వారంగా ఉన్నాము. చూడండి పిల్లరా, మరి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయంలో ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. చూడండి పిల్లరా, మనం ఒక పని ఉన్నది. ఆ పని నిమిత్తం ఇక్కడికి వచ్చాము. ఆ పనిని నెరవేరుస్తున్నామా? లేకుంటే మరి శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాని గురించి శరీరం కోసము, శరీర వలయం కోసము, శరీరం అనే ఒక భ్రమలో, ఈ భ్రమను మరి భయంకరమైన ఈ భ్రమలోనే బ్రతుకుతున్నామా? శరీరము కలిగే భోగేచ్ఛల గురించి ఏమైనా బ్రతుకుతున్నామా? శరీరానికి ఆశలు కల్పించేవాడున్నాడు. శరీరానికి ఆశలు కల్పించే ఆ భయంకరమైన పరిస్థితిలో ఉంటే మరి వాడికి సిద్ధపరిచిన నరకాన్ని తప్పదు. అందుకోసమే కాలము సంకుచితమై ఉన్నది.
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనమందరము ఆ పరలోకం, మనందరి ఆత్మలో కన్న తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకం తీసుకెళ్ళడానికే యేసుక్రీస్తు వచ్చాడండి. యేసుక్రీస్తు వచ్చాడు మనందరి కోసము, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారండి. ఆ సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించవలసిన భారం ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అలాంటి పరిస్థితిలో ఉన్నామా? దేవుని ఎరుగుదామని చెప్పి మరి దేవుని ఎరగని వారమన్నట్లుగా ఉన్నామా? వంకర మాటలు పలికే వారంగా ఉన్నామా? ఆ వంకర మాటలు పలికేవారు ఎవరండి? సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతారని లేఖనం చెప్తున్నది. అందుకోసమే వాడు అబద్ధుడు, అబద్ధమునకు జనకుడు, వాడు అది నుండి నరాంతకుడై ఉన్నాడు. మరి ఆ వంకర మాటలు పలికి దేవునికి అపవిత్రులుగా జీవిస్తే సాతానుకు సిద్ధపరిచిన నరకానికి తప్పదు అని లేఖనం చెప్తున్నది. అందుకోసమే కాలము సంకుచితమై ఉన్నది. సమయమును సద్వినియోగం చేసుకొని నేడేమీ సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. అందుకోసమే కాలము సంకుచితమై ఉన్నది. అందుకోసమే పరిస్థితులను బట్టి మనము మరి మన మరణం వరకు యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు మనము స్వార్థ ప్రకటించే వారంగా ఉన్నాము. ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయత స్థితిని సర్దిద్దుకొని మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి ఈరోజు కాలము సంకుచితమైన వాక్యాన్ని విన్న మనము మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి కాలం సంకుచితమైనది అనే వాక్యం ద్వారా ఎన్నో వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబిల్ విజిటమ్ అకాడమీ బేరాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మరి మీ స్నేహితులకు మరి ఫార్వర్డ్ చేయండి. మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.